హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి రైల్వే రిక్రూట్మెంట్ సెల్ ఆర్ఆర్సీ నుంచి కొత్తగా 2000కి పైగా వేకెన్సీస్కి సంబంధించి ఒక భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఆన్లైన్లో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఎలాంటి రాత పరీక్ష లేకుండా, ఎటువంటి రన్నింగ్ లేకుండా ఇక్కడ మీకు సెలక్షన్ చేసి ఒక వేకెన్సీస్కి అయితే ఎంపిక చేస్తున్నారు. ఈ వీడియోలో మీకు అన్ని డీటెయిల్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియో చూసిన వాళ్ళందరూ కూడా వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. సో మీ నుంచి ఒకే ఒక లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా ఒక వీడియోని షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి అంటే, ఈ యొక్క హైదరాబాద్లో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలో మనకి ఇంటర్మీడియట్ అర్హతతో ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఈ జాబ్స్ గురించి ఆల్రెడీ నేను మన ఛానల్లో వీడియో చేస్తాను. ఇంకా చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో ఇస్తున్నాను. అలాగే మన ఛానల్ కూడా ఉంటుంది, ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసేసి ఆ జాబ్స్కి అప్లై చేయండి. అలాగే మనకి నేషనల్ హైవేస్కి సంబంధించి ఏదైతే గవర్నమెంట్ సంస్థ ఉందో అందులో మనకి డిప్యూటీ ఆఫీసర్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ జాబ్స్కి సంబంధించి కూడా మన ఛానల్లో వీడియో ఉంటుంది. ఇక్కడ మీకు పైన కార్డ్స్లో కూడా ఇస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు మనము మెయిన్ జాబ్ డీటెయిల్స్లోకి వెళ్దాం. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కింద పనిచేస్తున్నటువంటి రైల్వే రిక్రూట్మెంట్ సెల్ ఆర్ఆర్సీ నుంచి అఫీషియల్గా ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి మీరు ఇండియన్ నేషనల్ అయితే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఆన్లైన్ విధానంలోనే అప్లికేషన్స్ పెట్టుకోవాలి. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి మనకి ఎప్పుడు రిలీజ్ అయింది అంటే 26th సెప్టెంబర్, మనకి వెరీ రీసెంట్ నోటిఫికేషన్ అనమాట. అండ్ ఈ నోటిఫికేషన్ ఇంకా ఎవరికి తెలియదు, ఫస్ట్ నేనే మీకు ఈ వీడియో అయితే చేస్తాను. సో ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేయడానికి స్టార్టింగ్ డేట్ మనకి October 3 నుంచి అయితే స్టార్ట్ కావడం అయితే జరిగింది. లాస్ట్ డేట్ వచ్చేసి మీరు November 2 వరకు కూడా మీరు రిక్రూట్మెంట్కి సంబంధించి ఆన్లైన్ విధానంలో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో మీకు ఎలా అప్లై చేయాలో కూడా ఇదే వీడియోలో చెప్తాను. అయితే వీడియో చూసిన వాళ్ళకు ఒక స్మాల్ రిక్వెస్ట్, వీడియోని మీరు లైక్ చేసి ఏ లొకేషన్ నుంచి చూస్తున్నారు ఈ వీడియోని డెఫినెట్గా కామెంట్ చేయండి. నాకు కూడా తెలుస్తుంది మన ఛానల్ వ్యూవర్స్ అనేది ఎక్కడి నుంచి ఉన్నారని చెప్పేసి. కాబట్టి మర్చిపోకుండా ప్రతి ఒక్కరు మీ లొకేషన్ అనేది కామెంట్ చేసి వీడియోని అయితే కంటిన్యూ చేయండి. గాయ్స్, మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ అప్డేట్. ఈ యొక్క దసరా ఫెస్టివల్ సందర్భంగా మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు అన్ని రకాల కోర్సెస్, రైల్వే, బ్యాంక్, ఎస్ఎస్సికి సంబంధించి అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్ కోర్సెస్ పైన మీకు 75% డిస్కౌంట్ అయితే ఇస్తున్నాము. 499 రూపీస్కి మీకు 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. బైలింగ్వల్ లాంగ్వేజ్లో క్లాసెస్ ఉంటాయి. 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి టాప్ మోస్ట్ సీనియర్స్ ఫ్యాకల్టీస్ చేత మీకు ఇక్కడ క్లాసెస్ అయితే అందిస్తున్నాము. మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా యాప్లో అవైలబుల్ ఉన్నాయి. సో ఫస్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకుని కంటెంట్ అనేది చెక్ చేయండి. నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్ చేయండి. ఆఫర్ కొద్దిసేపు మాత్రమే ఉంటుంది కాబట్టి వెంటనే యూటిలైజ్ చేసుకోండి. ఈ యొక్క రిక్రూట్మెంట్కి మనకి సెలక్షన్ అనేది ఎలా జరుగుతుందంటే, నోటిఫికేషన్లోనే వాళ్ళే క్లియర్గా ఇచ్చారు. సెలక్షన్ విల్ బీ ఆన్ ది బేసిస్ ఆఫ్ మెరిట్ లిస్ట్ ప్రిపేర్డ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఆల్ ది క్యాండిడేట్స్ హూ అప్లై అగైన్స్ ది నోటిఫికేషన్ అని చెప్పేసి ఇచ్చారు. అంటే ఎవరైతే నోటిఫికేషన్స్కి అప్లికేషన్స్ పెడతారో వాళ్ళ క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేసి మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసి ఒక అభ్యర్థుల్ని ఎంపిక చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. సో మీకు ఇక్కడ ఎటువంటి ఎగ్జామినేషన్ కానీ, ఎటువంటి వైవా కానీ, ఇంటర్వ్యూస్ కానీ ఏమీ కూడా కండక్ట్ చేయరు. ఎటువంటి స్కిల్ టెస్ట్ కూడా ఉండదన్నమాట. జస్ట్ మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెడితే సరిపోతుంది. ఈ ఆర్ఆర్సీ నోటిఫికేషన్కి సంబంధించి షార్ట్ లిస్ట్ అయితే మీకు డైరెక్ట్గా వాళ్ళు మెయిల్ పంపిస్తారు. అండ్ మీకు లిస్ట్లో ఆ నంబర్ అనేది ఉంటుంది. ఆ నంబర్ అనేది మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటే సరిపోతుంది, మీరు సెలెక్ట్ అయినట్లే. వేకెన్సీస్ డీటెయిల్స్ కనుక పరిశీలించినట్లయితే టోటల్గా మనకి ఒక రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నోటిఫికేషన్ ద్వారా 2162 వేకెన్సీస్ అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. వివిధ రకాల డివిజన్లలో, వివిధ రకాల ట్రేడ్ల వారిగా ఇక్కడ వేకెన్సీస్ అనేవి ఇవ్వడం అయితే జరిగింది. అన్ని క్యాస్ట్ల వారికి వేకెన్సీస్ అనేవి కేటాయించారు. ఇక్కడ మీరు డివిజన్ నేమ్స్ని కూడా చెక్ చేసుకోవచ్చు. అన్ని రకాల డివిజన్స్లలో ఈ యొక్క వేకెన్సీస్ని అయితే ఫిల్ చేస్తున్నారు. సో మీరు ఇక్కడ ఆ యొక్క క్యాస్ట్ వరకు కూడా వేకెన్సీస్ అనేవి ఇక్కడ డివైడ్ చేయడం అయితే జరిగింది. సో మీరు ఇక్కడ క్యాస్ట్ వరకు కూడా వేకెన్సీస్ అనేవి చెక్ చేసుకోవచ్చు. జనరల్ కేటగిరీ, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, ఈవెన్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళకు కూడా ఇందులో వేకెన్సీస్ అనేవి కేటాయించారు. అండ్ ఇక్కడ మీరు ట్రేడ్ల వారికి కూడా వేకెన్సీస్ అనేవి చెక్ చేసుకోవచ్చు నోటిఫికేషన్లో. సో డివిజన్ల వారిగా వేకెన్సీస్ ఇచ్చారు కాబట్టి మీకు ఎక్కువ వేకెన్సీస్ అనేవి ఏ డివిజన్లో ఉన్నాయో ఆ డివిజన్ అనేది అప్లై చేసేటప్పుడు సెలెక్ట్ చేసుకుని ఆ డివిజన్కి అప్లికేషన్ అనేది పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఎటువంటి ఎగ్జామినేషన్ అనేది ఏమి ఉండదు. మీ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తున్నారు కాబట్టి
కాబట్టి సో డెఫినెట్గా అయితే ట్రై చేయండి. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే November 2, 2025 నాటికి మీకు మినిమం 15 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ ఏమో 24 ఇయర్స్ వరకు జనరల్ ఓసీ వాళ్ళు అప్లై చేయొచ్చు. ఓబీసీ వాళ్ళైతే 27 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 29 ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. పీడబ్ల్యూడీ వాళ్ళైతే అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే 34 ఇయర్స్ వరకు, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళైతే మాత్రం 27 ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. అయితే ఒక నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి మనము ఆన్లైన్ విధానంలోనే అప్లై అయితే చేసుకోవాలి. మీకు ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను కదా ఇంపార్టెంట్ డేట్స్, ఆ డేట్స్లో మనము ఆన్లైన్ అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ అప్లికేషన్ ఫీజు వచ్చేసి చాలా తక్కువ ఉంటుంది. అప్లికేషన్ ఫీజు అమ్మాయిలందరికీ ఫీజు లేదు, అలాగే ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అబ్బాయిలకు కూడా ఫీ అనేది లేదనమాట, నీళ్ళు అని చెప్పేసి ఇచ్చారు. సో మిగతా వాళ్ళందరూ కూడా ₹100 అప్లికేషన్ ఫీ అనేది మీరు ఆన్లైన్లో అయితే పే చేయాల్సి ఉంటుంది. ఈ ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి మీరు డెబిట్ కార్డు ద్వారా కానీ, క్రెడిట్ కార్డు ద్వారా కానీ, యూపీఐ పేమెంట్స్ యాప్ ద్వారా కానీ మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు అనేది పే చేసేసేయచ్చు అనమాట. అండ్ ఈ నోటిఫికేషన్కి ఎవరు ఎలిజిబుల్, క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే మీరు 10th క్లాస్ అనేది పాస్ అయ్యి ఉండి నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ అనేది ఎవరి దగ్గర అయితే ఉంటుందో సో వాళ్ళు ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎన్సీవీటీ లేదా ఎస్సీవీటీ ఇష్యూ చేసినటువంటి నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఉన్నటువంటి వాళ్ళు, వివిధ రకాల ట్రేడ్లలో సర్టిఫికేట్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సో ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అనమాట. జస్ట్ మీకు క్వాలిఫికేషన్ ఉండాలి, ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది ఏమీ అవసరం లేదు. మనకి ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయో మనకి డివిజన్స్, అన్ని డివిజన్స్కి మీరు అప్లై చేసుకోవడానికి కుదరదు. మనకి ఏదైనా ఒక యూనిట్, ఒక డివిజన్కి మాత్రమే మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. కాబట్టి నోటిఫికేషన్లో మనకి ఏదైతే వేకెన్సీస్ ఇచ్చారో సో మీకు ఎక్కడ వేకెన్సీస్ ఎక్కువగా ఉన్నాయనిపిస్తే ఆ డివిజన్ అనేది సెలెక్ట్ చేసుకుని అందులో ఏ ట్రేడ్లో ఎక్కువ వేకెన్సీస్ ఏవి ఉన్నాయో సో ఆ విధంగా మీరు చెక్ చేసుకుని అప్లికేషన్స్ పెట్టుకోండి. ఇక్కడ మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే చూపిస్తాను. ఇక్కడ క్యారేజ్ వర్క్షాప్ జోధ్పూర్ అని చెప్పేసి ఉంది కదా. సో ఇందులో మనకి చూడండి ఫిట్టర్, కార్పెంటర్, వెల్డర్, పెయింటర్, మెకానిక్, మెషిన్ టూల్ మెయింటెనెన్స్, మెషినిస్ట్ అని చెప్పేసి ఈ యొక్క ట్రేడ్లలో వేకెన్సీస్ ఉన్నాయి. అంతేకాకుండా మనకి ఇక్కడ ఎక్కువ వేకెన్సీస్ ఎందులో ఉన్నాయంటే మనకి ఫస్ట్ నోటిఫికేషన్లో ఏదైతే మనకి డివిజన్ ఇచ్చారో సో అందులోనే మనకి ఎక్కువ వేకెన్సీస్ అనేవి ఉండడం అనేది జరిగింది. సో మనకి 2 డివిజన్స్ ఏవైతే డిఆర్ఎం ఆఫీస్ అజ్మీర్ అని చెప్పేసి ఉంది, అలాగే డిఆర్ఎం ఆఫీస్ బికనేర్ అని చెప్పేసి ఉంది. సో ఈ డివిజన్లో మనకి భారీ సంఖ్యలో వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎలక్ట్రీషియన్, పవర్ అండ్ కోచింగ్, టీఆర్డీ, కార్పెంటర్, పెయింటర్, మ్యాషన్, పైప్ ఫిట్టర్, కార్పెంటర్, డీజిల్ మెకానిక్ అని చెప్పేసి సో ఈ విధంగా వివిధ రకాల ట్రేడ్లలో ఇక్కడ వేకెన్సీస్ అనేవి ఖాళీలు ఉన్నాయి. మనకి ఫస్ట్ 2 డివిజన్లలోనే భారీ సంఖ్యలో వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ 2 డివిజన్స్ని సెలెక్ట్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇంకోటి డిఆర్ఎం ఆఫీస్ జైపూర్కి సంబంధించి కూడా ఇక్కడ భారీ సంఖ్యలో వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ మనకి ఎక్కువ మొత్తంలో వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇది కూడా సెలెక్ట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఫిట్టర్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రీషియన్కి సంబంధించి ఇక్కడ ఆ వేకెన్సీస్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో ఈ విధంగా మీరు అన్ని కూడా క్లియర్గా చెక్ చేసుకున్న తర్వాత డివిజన్కి సంబంధించి మీరు అప్లికేషన్ అనేది పెట్టుకోండి. అయితే ఈ నోటిఫికేషన్ మనకి రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నార్త్ వెస్టర్న్ రైల్వే నుంచి అఫీషియల్గా రావడం అనేది జరిగిందనమాట. ఈ నోటిఫికేషన్ ద్వారా 2162 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. అయితే ఇది మనకి అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్ అయినప్పటికీ కూడా సో ఈ నోటిఫికేషన్ ద్వారా మీరు రైల్వేలో పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అనేది పొందడానికి ఒక స్టెప్ ముందుకైతే వేస్తారు. ఎందుకంటే మనకి రైల్వేలో అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళకి టెక్నీషియన్స్కి సంబంధించి పర్మనెంట్ జాబ్ నోటిఫికేషన్స్లో అవ్వచ్చు, రైల్వేకి సంబంధించి గ్రూప్ డి లెవెల్ 1 ఉద్యోగాల్లో అవ్వచ్చు, ఎవరైతే అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ కంప్లీట్ చేస్తుంటారో సో వాళ్ళకి కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్షిప్ కింద సపరేట్గా వేకెన్సీస్ అనేవి కేటాయిస్తున్నారు. అంతేకాకుండా మీకు సపరేట్ వెయిటేజీ 20% ఆఫ్ వేకెన్సీస్ అన్ని కూడా సో వీళ్ళ ద్వారానే ఫిల్ చేస్తారు. కాబట్టి మీరు ప్రీవియస్ నోటిఫికేషన్స్లో కూడా చూసే ఉంటారు. సో కాబట్టి మీకు గనక ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం ఈ ఆపర్చునిటీ అనేది మిస్ చేసుకోవద్దు. మీకు 1 year ట్రైనింగ్ అనేది ఉంటుంది, దాని తర్వాత సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తారు. దాని ద్వారా మీకు చాలా ఫర్దర్గా హెల్ప్ అవుతుంది. నేను దాదాపు 4-5 years నుంచి అయితే చెప్తున్నాను. చాలామంది స్టూడెంట్స్ అయితే యూటిలైజ్ అయితే చేసుకున్నారు. మీకు గనక ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం ఈ ఆపర్చునిటీ మిస్ చేసుకోవద్దు. నోటిఫికేషన్ లింక్ ఇస్తాను, అప్లై ఆన్లైన్కి సంబంధించి కూడా ప్రొవైడ్ చేస్తాను. సో మీకు ఎక్కడ ఆపర్చునిటీ వచ్చినా కూడా ఇలాంటిది మిస్ చేసుకోవద్దు. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. తప్పనిసరిగా లైక్ చేసి వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.